హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు మన దగ్గర ఉన్న ప్యారెట్స్కి వైట్ స్పాట్ డిసీజ్ అనేది వచ్చిందండి. ఈ వైట్ స్పాట్ డిసీజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మన ఫిషెస్ బాడీ మీద వైట్ కలర్ స్పాట్స్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. అండ్ లైట్గా ఏదో పౌడర్ జల్లినట్టు ఉంటుంది. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సడన్గా వాటర్ టెంపరేచర్ అనేది డౌన్ అయిపోవడం, లేదా వాటర్ క్వాలిటీ అనేది బాగోకపోవడం వల్ల ఇది ఫామ్ అవుతుంది. మనం దీన్ని స్టార్టింగ్లోనే చూసి అబ్జర్వ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోద్ది. దీనికి కావాల్సింది మనకి ఏం లేదు, జస్ట్ ఒక హీటర్ తీసుకుని దాన్ని 30 degrees టెంపరేచర్లో సెట్ చేసుకుని వాటర్ ట్యాంక్లో పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ అనేది ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో రాక్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ట్యాంక్లో వేసుకోవడమే. ఈ రాక్ సాల్ట్ అనేది ఏది పడితే అది వాడకూడదు. మనం ఎస్పెషల్లీ మన ఎక్వేరియంకు సంబంధించిన సాల్ట్ ఉంటుంది, రాక్ సాల్ట్, అది మాత్రమే యూజ్ చేయాలి. మన ఇంట్లో ఉండే రాక్ సాల్ట్ యూజ్ చేస్తే ఫిష్ అనేది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అయోడిన్ ఉంటుంది. మనం ఆ రాక్ సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు. నేను బాగా మిక్స్ చేసుకుని వాటర్ తీసుకొని ఈ ట్యాంక్లో స్లోగా రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేసి ఒక 2-3 డేస్కి ఈ వైట్ స్పాట్ అనేది పోవడం జరుగుతుంది అన్నమాట. చాలా ఈజీ ట్రీట్మెంట్ ఇది. జస్ట్ హీటర్ అండ్ రాక్ సాల్ట్ ఉంటే సరిపోద్ది. మనం ఏ మెడిసిన్ వాడనవసరం లేదు. సింపుల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఫాలో చేయండి.